హైదరాబాద్లో ఒక గవర్నమెంట్ స్కూలు 10th క్లాస్కు సెంటర్ పడింది. 10th క్లాస్కు సెంటర్ పడినప్పుడు చాలామంది వేరే వేరే ప్రాంతం వాళ్ళు ఆ పాఠశాలలో 10th ఎగ్జామ్ రాసేదానికి వచ్చినారు. బాగా చదువుకొని సంవత్సరం అంతా కష్టపడి చదువుకొని ఒక పట్టుదలగా మనము సాధించాలి. 10th క్లాసులో చాలా కష్టపడాలి. ఎందుకంటే ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి 10th క్లాసు మన జీవితానికి తొలి మెట్టు లాంటిది. ఎందుకంటే అన్నీ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి బాగా చదువుకోవాలి, కష్టపడాలి. చాలా కష్టంతో కూడిన ఆ మెట్టు అనేది ఎక్కాలి. అటువంటప్పుడు పిల్లలు కానీ పేరెంట్స్ పిల్లలకు చెప్పే విధానం కానీ వాళ్ళు టీచర్స్ చెప్పే పద్ధతులు కొన్ని ఫాలో అయినారనుకోండి బాగుంటుంది. ఇప్పుడు కష్టపడ్డారనుకోండి, ఇప్పుడు 20 years వరకు పిల్లలు కష్టపడి చదువుకున్నారనుకో, మార్నింగ్ టైము ఎక్కువగా లేచి చదివితే చదువు బాగా వస్తుంది. ఈ 20 years పిల్లలు ఏకాగ్రతగా బాగా చదువుకున్నారనుకోండి, ఆ తర్వాత 20 తర్వాత వచ్చే సంవత్సరాలు అంటే ఆ తర్వాత 20 తర్వాత మళ్ళీ 60 ఏళ్ళు రిటైర్డ్ అయ్యేంత వరకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మళ్ళీ వాళ్ళు సుఖపడతారు. ఈ 20 సంవత్సరాలు కష్టపడి చదవక సోమరితనంగా ఉన్నారనుకోండి, నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, తినడము, మత్తుగా నిద్రపోవడము, ఆ చదువు గురించి అవగాహన లేకపోవడము, పేరెంట్స్ చెప్పినట్టుగా వినకపోవడము, తల్లిదండ్రులు చెప్పిన మాటను జవదాటడము, వాళ్ళు ఉపాధ్యాయులు చెప్పినట్టుగా నడుచుకోకపోవడము, ఎడ్యుకేషన్లో కొంచెము పూర్గా తయారయ్యాను అనుకోండి, ఆ తర్వాత 20 ఏళ్ళు సుఖంగా ఉండడము, ఆ తర్వాత రాబోయే రోజుల్లో లైఫ్ లాంగ్ వాళ్ళు కష్టాలు పడతారు. అట్లా చదవని పిల్లలు ఏం చేస్తారంటే పాఠశాలలో 10th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళు బిట్లు తయారు చేసుకొచ్చుకుంటారు. బిట్లు అంటే వాళ్ళు నోట్సులు కట్ చేసుకోవడమో లేదంటే చిన్న అక్షరాలతో రాసుకోవడమో అలా తెచ్చుకునేస్తారు చూసి రాయడానికి. అప్పుడు అవన్నీ ఇన్విజిలేటర్ వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు దొరికినప్పుడు, స్క్వాడ్ వచ్చి దొరికినప్పుడు వాడు లైఫ్ లాంగ్ వాళ్ళు డిస్మిస్ చేసేస్తారు వాళ్ళని ఎగ్జామ్స్లో లేకుండా. అలా జరిగేటప్పుడు నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి అవన్నీ తెచ్చుకునింది, ఆ బిట్లు అవన్నీ, ఆ స్కూల్ పేరు చెప్పను, చిన్న బిట్స్ అవి ఇప్పుడైతే ఏకంగా టెక్స్ట్ బుక్లో గైడ్స్లోనే కట్ చేసుకొని తెచ్చుకునేస్తున్నారు. అది ఎలాగో పెట్టుకునేసింది, అవి బయట తీయకపోయింది. కొంత సమయం గడిచిన తర్వాత ఆ క్వశ్చన్స్ అవన్నీ చదువుకొని అవి రాకపోవడం వలన ఆ అమ్మాయి అవి ఒక్కొక్కటే తీసి చూసి బాగా కాపీ కొడుతుంది, రాస్తుంది, జమ్మని రాస్తూ ఉంది. వాడు ఎట్లా ఒకట్లా చేసి ఇన్విజిలేటరు కనుక్కునేసి ఏం చేసినాడంటే బాగా అమ్మాయిని బాగా దండించినాడు. ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయడం వలన, ఇప్పుడు చూసి రాయడం వలన నెక్స్ట్ పాస్ అయిపోతావు, నెక్స్ట్ కొత్త క్లాస్కి వెళతావు. ఆ క్లాస్కి వెళ్ళిన తర్వాత అదేలాగా చూసి రాసుకుంటేనే అన్ని క్లాసులు పాస్ అయిపోతే రేపు ఏదైనా ఒక జాబ్ వచ్చినా కూడా జాబ్ కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు చేయడానికి. ఒకవేళ అదృష్టం కొద్దీ వాళ్ళు ఉద్యోగం వచ్చినా కూడా జాబ్ విషయంలో ఫెయిల్ అయిపోతారు, చేయలేరు. నాలెడ్జ్ ఉంటే కదా వాళ్ళు జాబ్ చేయడానికి. ఇలా చేయడం తప్పమ్మా నువ్వు అనేసి ఆ బిడ్స్ తీసి బయట పాడేసేసి ఆమెను ఏం అనలేదు, కొంచెము దండించినాడు ఆ ఉపాధ్యాయుడు. పాపం దండించి ఇలా చేయొద్దు అని డీబార్ చేసే హక్కు ఉంటే కూడా డీబార్ చేయకుండా వదిలేసినప్పుడు ఆమె ఏం చేసిందంటే తలంచుకొని చేసిన తప్పును ఆమె గ్రహించక ఏడుపులు ముఖం పెట్టుకొని మళ్ళీ తలంచుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసిందో రాయలేదో తెలియదు, ఆ పేపర్ అలానే పెట్టుకొని ఆ దారంతో కట్టి ముడి వేసేసి ఉపాధ్యాయుడికి ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయాక కూడా కానీ రోజులు గడవలేదు, దినాలు గడవలేదు, వెళ్ళిన మరుసటి రోజు జరిగింది అక్కడ సంఘటన. ఏమిటంటే వాళ్ళ అన్న వాళ్ళు ఉన్నారంట, వాళ్ళ అన్న వాళ్ళకి చెప్పింది, ఇట్లా ఉపాధ్యాయుడు నన్ను అవమానపరిచాడు, నేను బిట్లు తీసి రాస్తుంటే అవి తీసి లాక్కునేసినాడు, నన్ను కొంచెం కోపంగా మాట్లాడాడు అనేసి వాళ్ళ అన్న వాళ్ళకి చెప్పింది. వాళ్ళ అన్న వాళ్ళకి చెప్పంగా వాళ్ళ అన్న వాళ్ళు ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకున్నారు. మరుసటి రోజుకే గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ని రప్పించుకొని ఆ ఉపాధ్యాయుడు పాపము ఆ బండిలో 2 వీలర్లో ఎలా వెళతాడో ఆ ఏరియా కూడా నేను చెప్పచ్చు, కానీ చెప్పను.
ఏం చేశాడంటే హైదరాబాద్లో జరిగింది, మా క్వార్టర్స్కి దగ్గరలో జరిగింది. తర్వాత బండిలో వెళుతుంటే ఆ మరుసటి రోజు ఎగ్జామ్స్కి వచ్చినాడు అయ్యవారు. వచ్చి అదేలాగా ఎగ్జామ్స్ అయిపోయింది. ఆమె కూడా దండించినాడే, ఆ అమ్మాయి కూడా వచ్చి ముస్లిం అమ్మాయి రాసింది పరీక్ష. వాళ్ళు వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోయాక ఈ ఉపాధ్యాయుడు ఆ పేపర్సు అవన్నీ అక్కడ హెడ్గా సూపరింటెండెంట్ ఉంటాడు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన వ్యాన్ వస్తుంది, ఆ వ్యానులు అవన్నీ పకడ్బందీగా వాళ్ళు అవన్నీ అక్కడికి పంపించాలి. వాటి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు వాళ్ళు ఒక మంచి స్కూల్లో అక్కడ పోలీసు బందోబస్తుతో అక్కడ ఒక సెక్యూరిటీగా పెట్టి అక్కడ వాళ్ళు ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాతనే ఆ పేపర్స్కు రచన ఎక్కడ కల్పిస్తారో అక్కడికి తరలించినారు. వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ పేపర్స్ మీకు కూడా తెలిసే ఉంటుంది. అలా పేపర్స్ వెళ్ళిపోయినాయి. పేపర్స్ వెళ్ళిపోయాక ఎగ్జామ్ రాసిండే వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఎవరు రెండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. పాప మా ఉపాధ్యాయుడు అవన్నీ బాధ్యతలు చూసుకొని నిదానంగా బండి ఎత్తుకొని వస్తుంటే మార్గ మధ్యములో కొంచెం చెట్లు గుబుర్లు ఉంటాయి, జనాలు కూడా పోతూ వస్తుంటారు. కానీ కొన్ని అన్యాయాలు జరుగుతుంటే కూడా జనాలు చూస్తూ ఉంటారే కానీ ధైర్యంగా అక్కడ పోయి ఎదిరించలేరు. కొంతమంది ఎదిరిస్తారు. అక్కడ ఆ ఉపాధ్యాయుని అందరూ చేరుకొని నిలేసి, మా సిస్టర్ని ఇలా అడుగుతావా, బిట్లు రాసిన దానికి ఇట్లా అంటావా, రాస్తే ఏమిటి, నువ్వు అంత స్ట్రిక్ట్గా దండిస్తావా, నా చెల్లెలు మానసికంగా ఎంత బాధపడిందని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు వాడు అందరూ చేరుకొని ఆ ఉపాధ్యాయుని ఒక కొట్టారు చూడు, సాగు కొట్టి పాడేసినారు. ఆ పిల్లడు ఆ ఉపాధ్యాయుడికి బ్లడ్ వచ్చేసి నోట్లో కాళ్ళు చేతులంతా దెబ్బలు తగిలిపోయి అసలు చచ్చిపోయి బతికాడు. ఆ మాదిరి కొట్టేసేసి వెళ్ళిపోయారు. ఏం చేశాడు ఆ ఉపాధ్యాయుడు? తప్పును తెలియపరచడంలోనే ఆ ఉపాధ్యాయుడు అంతవంటి పరిస్థితి వచ్చి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అతను చాలా చాలా చచ్చిపోయి బతికాడు. అలా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. కానీ మంచి చెప్తే కూడా ఈ కాలం ఏమిటంటే పిల్లలకు మంచి చెప్పే ఉపాధ్యాయులు అవ్వచ్చు, వాళ్ళు మంచి చెప్పినా కూడా గ్రహించలేక ఆ పొరపాటున వాళ్ళు తెలుసుకోకపోతారు. బాగా చదువుకొని పరీక్షలు రాస్తే రేపు మంచి స్థాయికి వెళతారు, బాగుపడతారు, మంచి ఉన్నతమైన స్థానంలో కూర్చొని గవర్నమెంట్ అన్న తర్వాత ప్రజలకు ఒక సపరేట్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్లో ఈ జాబ్ వస్తుందో ఆ డిపార్ట్మెంట్తో వాళ్ళు వర్క్ చేసి కూడా ప్రజలకు సేవ చేయొచ్చు. ఇటువంటి సంఘటనలు జరగడం వలన ఏమీ తెలియని అమాయకుడు ఆ ఉపాధ్యాయుడు ఇన్విజిలేటర్గా వచ్చి అంత ఘోరమైన శిక్షకు గురయ్యాడు. ఇటువంటి సంఘటనలు మామూలుగా జరుగుతూనే ఉంటాయి. ఎందుకో నాకు అవన్నీ హైదరాబాద్లో జరిగిన సంఘటనలో నాకు గుర్తొచ్చి యూట్యూబ్లో చెప్పాలనిపించి చెప్తున్నాను. కానీ ఎగ్జామ్స్ టయాలలోనే నాకు అవి బాగా గుర్తొస్తాయి. ఆ సంఘటనలో ఇటువంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది. కానీ అట్లా కొట్టకూడదు. అది ఏమి చెయ్యని నేరానికి అనవసరంగా ఉపాధ్యాయులను కొట్టడం అనేది చాలా బాధేస్తుంది.